ప్లీజ్ ప్లీజ్ అండి, దయచేసి ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరు లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంటు చేయండి. నిన్ను వదిలేసి పోయిన అమ్మాయి మళ్ళీ నీ దగ్గరకు వస్తే కారణం తప్పకుండా ఉంటుంది. అలా ఎందుకు అంటే నిన్ను అర్థం చేసుకోక వెళ్ళవచ్చు, కానీ మళ్ళీ నీ మంచి మనసుని అర్థం చేసుకొని వచ్చింది. ఎవరికైనా మనిషి దగ్గరగా ఉంటే మనిషి విలువ అర్థం కాదు. తను మన దగ్గర లేకపోతే విలువ అనేది చాలా పెరుగుతుంది. అని నీ దగ్గర వచ్చి నీకు నచ్చేలా ఉంటుంది. నీ విలువను కూడా పెంచుతుంది. అలా దగ్గరకు వచ్చిన అమ్మాయిని నువ్వు ఏమీ అనకూడదు. అలా అంటే నీ విలువ అనేది తగ్గుతుంది. ఎందుకంటే నీ గురించి తెలిసి నీ కోసం వచ్చింది అంటే నీకే అర్థం కావాలి, నేను ఎంత గొప్పవాడిని అని. నువ్వు నిజాయితీగా ఉండేవాడివి, నువ్వు చాలా తెలివైన వాడివి అని అర్థం. ఒకవేళ నువ్వు మళ్ళీ నా దగ్గరకు ఎందుకు వచ్చావు అని మాత్రం అనకూడదు. అలా అంటే నువ్వు తన దృష్టిలో అందరిలో ఉండే అలవాట్లే తనలో కూడా ఉన్నాయి అని అనుకుంటుంది. అలా అనుకునే విధంగా నువ్వు అస్సలు చేసుకోకూడదు. అందరితో నిన్ను పోల్చకూడదు. అలా చేసావంటే నీకు ఎదుటి వాళ్ళు ఇచ్చే మర్యాద అంతా ఇంతా కాదు, చాలా ఎక్కువగా ఇస్తారు.